సంతూర్ స్వరాభిషేకం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యక్రమంలో తదుపరి పాట బుల్లెమ్మ బుల్లోడు చిత్రానికి పాటల్ని రాసింది ప్రముఖ రచయిత రాజశ్రీ గారు. అయితే ఎందుకో ఏమో ఒక పాట మాత్రం దాశరథి గారి చేత రాయించారు. కారణం ఏదైనా ఫలితం మాత్రం ఒక అపురూప అనుభూతి. మాతృమూర్తికి హారతి పట్టినటువంటి దాశరథి గారి సాహిత్యానికి సార్థకత కలిగేలాగా స్వరకల్పన చేశారు సత్యం గారు. అమ్మ పాటలు ఎవరు రాసినా ఎవరు స్వరకల్పన చేసినా అన్నీ ఎప్పటికీ ఆణిముత్యాలే అని ఇప్పటికీ నమ్మే బాలుగారు అప్పుడు ఈ పాటని పుష్పలత గారితో కలిసి పాడారు. ఇప్పుడు అదే పాటని పాడడానికి శైలజ గారితో కలిసి వస్తున్నారు. వారికి స్వాగతం పలుకుదాం. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేడను వాడు అసలే లేడు. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేడను వాడు అసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు. ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మంటే అంతులేని సొమ్మురా, అది ఏ నాటికి తరగని భాగ్యమురా. అమ్మ మనసు అమృతమే చిందురా. అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది, అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది. అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. ఎంత అందమైన పాట సార్. మీరు మరింత అందంగా పాడారు. అండ్ అమ్మ 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 నేను అదే మీరు ఇంతకుముందు చెప్పారు, 2 వస్తువులు పాటగా కనుక వచ్చినవి సినిమాల్లో ఏనాడు అసలు ఎప్పుడు ఫెయిల్ కాలేదన్నమాట. అమ్మ, స్నేహం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.